ఎట్లుర్రు అందరు మంచిగుర్రా? ఇయాలనైతే నేను చికెన్ పచ్చడి పెట్టిన. ఈ చికెన్ పచ్చడి పెట్టనీకైతే మస్తు స్టోర్ నడిచింది ఇయాల. మా అక్క చిత్రాన్నం చేసింది. చిత్రాన్నం నాకు అస్సలు నచ్చదు. ఏందే ఈ చిత్రాన్నం చేసినావు అంటే, గదేంది షెల్లే చిత్రాన్నం పెడితే విచిత్రంగా పెడతావు ముఖం నువ్వు. గది కాదే అక్క, తింటనే ఈ చిత్రాన్నం తింటా. కాకపోతే గిన్నె చికెన్ పికిల్ వేసుకొని చిట్టి చిట్టి ముక్కలు పెట్టుకొని తింటే ఏముంటది అక్క, మస్తుంటది. అవునా చెల్లె, గదేదో చికెన్ పచ్చడి పెట్టుకొని నువ్వే చిత్రాన్ని మొత్తం ఖాళీ చేయాలి చెల్లె అనగానే గాముచ్చటినగానే ఇక మనకు ఆగుతుందా పానం? ఇక ఉరుక్కుంటూ చికెన్ దుకాణంకి అయితే పోయి కిలో చికెన్ అయితే పట్టుకొచ్చి ఇక మంచిగా గడిగి పక్కకు పెట్టుకొని ఇంతంత పసుపు 2 చెంచాల ఉప్పు వేసుకొని నూనె పోసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకొని ఇక ఇప్పుడైతే పొయ్యి అంటూ పెట్టుకొని ఇక చికెన్ గిన్నె దాని మీద పెట్టి చికెన్లో ఉన్న నీళ్ళంతా గుంజేదాకా మంచిగా ఉడకబెట్టి పక్కకు తీసి ఇంకో గిన్నెలో పెట్టుకొని ఇక గీ గిన్నెలను అయితే అద్దపావంతో నూనె పోసి నూనె గరం ఎక్కిన తర్వాత ఆ చికెన్ ముక్కలు వేసి గొలగొల గోలిన తర్వాత గలగల మంట అంటే చికెన్ ముక్కలన్నీ ఇంకో గిన్నెలో తీసి పెట్టుకొని ఇక గదే గిన్నెల ఇప్పుడైతే ముద్దడు అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకొని ఇక అది ఎర్రగా గోలేదాకా గోలిచ్చి నూనెలా ఇక మనం పక్క పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకొచ్చి ఇక లేసి ఇప్పుడైతే తునకకి అల్లం వెల్లిపాయ మంచిగా అట్టేటట్టు కలుపుకోవాలి. ఇక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఇక 4 స్పూన్ల కారం వేసుకొని మంచి కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇక మసాలా వేసుకుందాము. మసాలా కోసం అయితే చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, స్టార్ పువ్వు ఇప్పుడైతే ఇంకో గిన్నెలో తీసుకొని అవి మంచిగా 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే అవి చల్లారిన తర్వాత ఇక మిక్సీలను అయితే ఇక మంచిగా వేసుకొని ఇక ఇక్కడనైతే నేను ఎట్లా పడుతున్నా చూడుల్లి, ఒకట్లా మెత్తగా పట్టుకొని ఇప్పుడైతే ఆ మసాలా పొడి అందులో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలనైతే పొయ్యి మీదకి వెళ్ళి దింపి పక్కకు పెట్టి ఇక చల్లారిన తర్వాతనైతే 2 నిమ్మకాయలు వండుకోవాలి. గట్లనైతే గింజలు పడకుండా మంచిగా పెట్టచ్చు జలిగంట తోటి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక నేనైతే ఇవాళనైతే ఇక చిత్రాన్నంలా చిట్టి ముక్కలు వేసుకొని తింటా అంటే కమ్మగుండే. చికెన్ పికిల్ తోటి తిన్నప్పుడు అయితే ఇక మజ్జిగ అయితే తాగులి, లేదంటే కడుపులో గుడుగుడుమంటది. ఇది కదా మరి జరంత అయితే సబ్స్క్రైబ్ చేయి రాదుల్లి, అట్నే లైక్ కూడా కొట్టు రాదుల్లి.